తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితిలయ కారకులైన త్రిమూర్తులకు సైతం శక్తియుక్తుల్ని ప్రసాదిస్తూ ముగ్గురమ్మల మూలపుటమ్మగా తన వైభవ ప్రాభవాల్ని చాటుకుంటోంది జగన్మాత. ఆ జగజ్జనని పలు రూపాల్లో వివిధ నామాలతో వ్యక్తమైంది. ఆ నామ పరంపరలోని దివ్యావతారం హన్మకొండలోని పద్మాక్షీదేవి. దేశంలో మరెక్కడా అమ్మవారు ఈ నామధేయంతో విలసిల్లదు. హనుమకొండలోని పద్మాక్షమ్మ ప్రత్యేకత ఇది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తిలకిద్దాం రండి. పద్మాక్షమ్మ హన్మకొండలోని గుట్టపై ఆవిష్కృతం కావడానికి పురాణగాథలెన్నో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు హన్మకొండను హనుమద్గిరి అని, సిద్ధులకొండ అని, సిద్ధేశ్వరమని వ్యవహరించేవారు. ఈ క్షేత్ర విశేషాలను బసవ పురాణంలోని సిద్ధేశ్వర చరితం 4వ ఖండం సవివరంగా ప్రస్తావించింది. వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణ ప్రాంతంలో ఓ సమున్నత గిరి శిఖరంపై పద్మాక్షీదేవి స్వరూపుడు సిద్ధేశ్వరుడు ఒకే గుట్టపై పద్మాక్షి ఆలయానికి పురాణ ప్రాశస్తే కాదు, చారిత్రక యశస్సు కూడా నేపథ్యంగా ఉంది. కాకతీయులకు ఆరాధ్య దైవం పద్మాక్షమ్మ. కాకతీయ రాజైన మాధవవర్మకు పద్మాక్షి ఓ ఖడ్గాన్ని బహూకరించిందంటారు. కాకతీయ రాజుల్లో ప్రముఖులైన భూతరాజు, బేతరాజు, ప్రోలరాజు, 2వ భేతరాజు, 2వ ప్రోలరాజులు పద్మాక్షిని ఇలవేల్పుగా కొలుచుకున్నారు. మంత్రి ప్రగడ్డ ప్రేరణ వలన పద్మాక్షి గుట్ట జైన స్థావరంగా కూడా మారింది. 900 సంవత్సరాల పాటు ఓరుగల్లుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాకతీయులు పద్మాక్షిని, సిద్ధేశ్వరుణ్ణి విశేషంగా కొలుచుకున్నారు. వారి కాలంలోనే ఈ గుట్ట ప్రఖ్యాత శక్తిధామంగా విరాజిల్లేది. శాక్తేయునికి పట్టుగొమ్మగా భాసిల్లేది. అయితే 2వ బేతరాజు మంత్రి ప్రగ్గడ జైనమత అభిమాని. శాక్తేయునికి కేంద్రమైన పద్మాక్షి గుట్టను జైనుల ఆరాధ్య ధామంగా చెయ్యాలనుకున్నాడు. పలువురు జైన తీర్థంకరుల విగ్రహాల్ని కొండరాళ్లపై చెక్కించాడు. అంతేకాదు, గర్భాలయంలో పద్మాక్షి చింతనే మహావీరుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆలయంలో కుబేరుని మూర్తిని కూడా ప్రతిష్ఠించారు. ఆలయ ముఖమంటపంలో, కొండబండలపై, ఆలయ ప్రవేశ మార్గంలో, ఇలా ఆలయ ఆవరణలో సర్వత్రా జైనమునుల విగ్రహాలు గోచరిస్తాయి. తదనంతర కాలంలో శైవమత ప్రాబల్యం వల్ల పద్మాక్షి గుట్టపై క్రమేపీ జైనమతం సన్నగిల్లింది అనేది చరిత్ర చెబుతోన్న సత్యం. అలాగే గర్భాలయానికి వెలుపల ఇరువైపుల దుర్గారూపాలకు సంబంధించిన చిత్రాలున్నాయి. ఓ గుహలో 2 లింగాకృతులు, నందీశ్వరునితో పాటు పాదుకలు ఉంటాయి.
ఇదే గోడలపై ధ్యానముద్రాంకితులైన మునుల ప్రతిమలు గోచరమవుతాయి. పద్మాక్షి అమ్మవారు కొలువుదీరిన గుట్ట క్రింద లక్ష్మీనరసింహస్వామి దేవాలయముంది. గర్భాలయంలో గుహలాంటి సన్నిధిలో సకల సన్మంగళకారిణి సచ్చిదానంద రూపిణి అనంత తేజోమూర్తి పద్మాక్షీదేవి కొలువుతీరి ఉంటుంది. హరిద్రావర్ణ ముఖార విందంతో సర్వాలంకార శోభితంగా సమస్త లాంఛనాలతో అలరారుతుంది. పద్మాక్షి దివ్య స్వరూపాన్ని వీక్షించి శ్రీ దేవతల్ని ఆరాధిస్తే పంచమహాపాతకాలని పటాపంచలవుతాయి. పంచభూతాల శుభాశిస్సులు చేకూరుతాయని దేవి భాగవతం వెల్లడిస్తోంది. పంచాక్షి దేవతలంటే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, హంపి విరూపాక్షి, హన్మకొండ పద్మాక్షి. ఈ పంచాక్షులకు ఆయా 5 ప్రదేశాలలో తప్ప ఆ నామధేయంతో మరెక్కడా ఆలయాలుండవు. ఇది ఈ పంచాక్షి దేవతల ప్రత్యేకత. భూప్రపంచంలో ఉండేటువంటి పంచాక్షి దేవాలయంలో కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీలో విశాలాక్షి, హన్మకొండలో పద్మాక్షి, హంపిలో విరూపాక్షి. ఇవి పంచాక్షులు. ఈ పంచాక్షులు కలియుగ ఆశాంతం వరకు ఇవే ఉంటాయి. కానీ ఈ పేరుతో పునఃదేవాలయ నిర్మాణం కానీ పునఃదేవతా ప్రతిష్టలు కానీ జరగవు అనేటువంటిది ఇవి దేవతా శాసనం. ఇంకొకటి, ఈ శక్తి స్వరూపిణి యొక్క పద్మాక్షి కోరిన కోరికలు నెరవేర్చేటువంటి ఇలవేలుపుగా కాకతీయులు అమ్మవారిని అర్చించి వారి యొక్క కాకతీయ సామ్రాజ్యం యథేచ్ఛంగా పరిపాలించారు. ప్రతి చైత్రమాసములో వసంత నవరాత్రాలు, ఆషాఢమాసములో పాంచాన్నిక దీక్ష అంటే 5 రోజులుగా శాకాంబర ఉత్సవాలు మరియు శరన్నవరాత్రులు మాత్రం ఇక్కడ బ్రహ్మాండంగా. త్యాం పరిపూర్ణ మేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం అంటూ జగన్మాతను కీర్తించారు. సజ్జన సంరక్షణిగా, దుర్జన భయాపహారిగా జగన్మాత ఆదిపరాశక్తి పద్మాక్షి పద్మనయని పూజలందుకుంటోంది. ఈ జగజ్జనని దర్శనం సర్వశుభప్రదం, సచ్చిదానందకారకం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో దివ్యక్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.